రేపు మేడారానికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇక రేపు సాయంత్రం 4 గంటలకు అమ్మవార్ల గద్దెలకు చేరుకోనున్నారు. అమ్మవార్ల దర్శనాల తర్వాత కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. మంత్రివర్గ భేటీ తర్వాత హరిత హోటల్లోనే బస చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా మంత్రులు దాదాపు 300 మంది బస చేసేలాగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రస్తుతం హరిత హోటల్లో 16 గదులు, టెంట్ సిటీలో మరో 40 తాత్కాలిక గదులు అరేంజ్ చేశారు. మరోవైపు తాడ్వాయి హరిత హోటల్ రిసార్ట్స్, లక్నవరం, రామప్ప, ములుగులోని వసతి గృహాలను ముందస్తుగా బుక్ చేశారు అధికారులు. జాతరతో పాటు సీఎం రేవంత్ కేబినెట్ భేటీ ఏర్పాట్లను కూడా మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మేడారం మహాజాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. జాతర కోసం 4810 ట్రిప్పులను నడపనుంది. ఆర్టీసీ బస్సుల్లోనే 20 లక్షల మంది ప్రయాణికులను అమ్మవార్ల చెంతకు చేర్చాలని ప్లాన్ చేస్తోంది. ఇక మేడారం జాతరకు వెళ్లలేని వారికి ఇంటి దగ్గరికే చేర్చే సదుపాయం కూడా కల్పిస్తోంది ప్రసాదాన్ని. కేవలం 299 రూపాయలకే ఎండోమెంట్ శాఖ సహాయంతో భక్తుల ఇంటి దగ్గరికే అమ్మవారి బంగారం అందించనుంది. ప్రసాదం ప్యాకెట్లతో అమ్మవార్ల ఫోటోలతో పాటు బెల్లం, పసుపు, కుంకుమ భక్తులకు ఇవ్వనుంది ఆర్టీసీ. ప్రసాదం కోసం ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. రెడ్డిగా రేపు మేడారంలో కేబినెట్ భేటీ జరగనుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించున్నారు. ఇప్పటి వరకు మేడారం ఒక మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. కేబినెట్ సమావేశాలంటేనే సెక్రటరియట్ గుర్తుకొస్తుంది. రాజధానిలో ఉండేటువంటి స్టేట్ హెడ్ క్వార్టర్లో మాత్రమే ఇప్పటివరకు కేబినెట్ సమావేశాలు జరుగుతాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల నిర్ణయం మంత్రివర్గం తీసుకునేది కూడా అక్కడి నుంచి ఉంటుంది. కానీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాజధాని వెలుపల ఈ కేబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించబోతున్నారు. అది ఆ ఏజెన్సీ కుగ్రామమైనటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ఒక కుగ్రామమైనటువంటి మేడారంలో అందుకు వేదిక కానున్నది. రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన ముగించుకొని హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుంటారు. 4 గంటలకు ఆయనకు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రబోధించే విధంగా కూడా కళాకారులతో స్వాగతం పలుకుతారు. ఆయన అక్కడి నుంచి ఏర్పాటు చేసినటువంటి హరిత హోటల్కు చేరుకుంటారు. అక్కడనే 5 గంటలకు ఆయన కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటి వరకు కేబినెట్ సమావేశాలన్నీ రాజధాని, అది కూడా సెక్రటరియట్లోనే జరిగాయి. అయితే 3.5 దశాబ్దాల క్రితం ఒకటి ఉట్నూరులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ఇలాంటి కేబినెట్ సమావేశం రాజధాని వెలుపల జరిగింది. అప్పుడు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఐటీడీఏలన్నీ కూడా ఏటు నాగారం కావచ్చు, భద్రాచలం, ఇలా ఉట్నూరు ఆ ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి అప్పటి కేబినెట్ సమావేశాల నిర్ణయాలు, తర్వాత ఏజెన్సీ వాసులకు కావచ్చు, తర్వాత గిరిజనులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు వెలువడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ తర్వాత ఇప్పుడు మొదటిసారి కేబినెట్ సమావేశం రాజధాని వెలుపల జరుగుతుంది. మేడారంలో జరిగే కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఆతిథ్యం అందించడానికి కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో మంత్రి సీతక్క అంతా తానే అంటూ కూడా అక్కడ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి దాన్ని కూడా మేడారంలో రేపు 5 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలమైన చర్చ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఒకటేమో జెడ్పీటీసీ ఎలక్షన్స్, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఈ టెంపుల్ టూరిజం సర్క్యూట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలంపూర్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు ఉన్నటువంటి టెంపుల్స్ కావచ్చు, లేదా ఎక్కడైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో వీటన్నిటి కూడా ఒక సర్క్యూట్గా చేసి టూరిజం డెవలప్మెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో బడ్జెట్ సమావేశాలు కూడా మార్చిలో జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. మొత్తంగా మేడారంలో జరిగేటువంటి కేబినెట్ సమావేశం మీద అందరిలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే సెక్రటరియట్ కాదనుకుని వదిలి ఇప్పుడు ప్రజల సమక్షంలోకి, ప్రజాప్రభుత్వంగా ప్రజల సమక్షంలోనే ఒక మేడారం లాంటి ప్రాంతంలో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడబోతున్నాయి, ఈ కేబినెట్ సమావేశంలో ఎలా చరిత్రలో నిలబడబోతుంది అనేది ఒక హాట్ టాపిక్గా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. సేమ్ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు. మేడారంలో హరిత కాకతీయకు సంబంధించి 16 కాటేజీలు ఉన్నాయి.
అక్కడ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బస చేస్తారు. అదేవిధంగా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. అక్కడ మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు లేదా సిఎస్తో పాటు మొత్తం 300 మంది డెలిగేట్స్ ఇక్కడ ముఖ్యమైనటువంటి అధికారులు వాళ్ళంతా కూడా పాల్గొనబోతున్నారు. దీంతో వాళ్ళకు కావాల్సినటువంటి విడిదిని ఏర్పాటు చేయడంతో పాటు ఆ కేబినెట్ సమావేశం సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ఇటు లక్ష్మవరం కావచ్చు, తాడ్వాయి దగ్గర ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, అదేవిధంగా ములుగు వరకు ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు లేదా టూరిజంకి సంబంధించినటువంటి రూమ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా అధికారులు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకు బస ఏర్పాటు చేయబోతున్నారు. సేమ్ టైంలో కేబినెట్ సమావేశానికి వచ్చే ముఖ్యమంత్రికి కావచ్చు లేదా మంత్రులకు సిఎస్తో పాటు ఇతర అధికారులందరికీ కూడా ఆదివాసీ సాంప్రదాయాలతోటి స్వాగతం పలకడంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ట్రెడిషన్ని మొత్తం కూడా వాళ్ళకు చూపించే ప్రయత్నం సీతక్క చేయబోతుంది. సేమ్ టైంలో వాళ్ళకు ఫుడ్కి సంబంధించి కూడా ఆదివాసులు తినే రుచిని ఆ ఫుడ్ను కూడా వాళ్ళకి అందించాలనేది భావిస్తున్నారు. ఆ వైపుగా ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మేడారంకు సంబంధించినటువంటి దానిలో చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పటి వరకు మేడారంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మేడారాన్ని గద్దెలు కావచ్చు, గుడి ప్రాంగణాన్ని కూడా పునర్నిర్మాణం చేపట్టింది. మేడారం మొత్తం కూడా గత మేడారం జాతర వరకు ఉన్నది ఒక తీరుగా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మేడారం మరొక ఎత్తుగా భావించవచ్చు. దాదాపు 251 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేపట్టింది. అందులోనూ గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా విస్తరించడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర, ఆదివాసీ చరిత్రలు కావచ్చు, సమ్మక్క, సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులను ఒకే వరుసలో గద్దెలకు సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, తర్వాత గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా విస్తరించడం, అదేవిధంగా వాళ్లకు సంబంధించినటువంటి చరిత్రను మళ్ళీ కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంచుకునే విధంగా కూడా అక్కడ పాలరాతి తోటి తోరణాలన్నీ కూడా నిర్మాణం చేశారు. ఒక అబ్బురపరిచే విధంగా కూడా మేడారం మొత్తం కూడా పునర్నిర్మాణం చేశారు. అసలు ఇప్పుడు మేడారంకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టలేనంత విధిగా అభివృద్ధి చేశారు. వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 19వ తారీఖు నాడు వాటిని అన్నింటినీ కూడా ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో గద్దెల ప్రాంగణంకి 2-3 వేల మంది భక్తులు వెళ్తేనే కిక్కిరిసిపోయేది. సేమ్ టైంలో సమ్మక్క సార్లమ్మ గద్దెలను దర్శించుకున్న తర్వాత పగడిద్దరాజు, గోవిందరాజు దేవతల గద్దెలను దర్శించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. చాలామంది దర్శించుకోవడానికి కూడా అవకాశం లేకపోయేది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా ఒకే వరుసలో ఈ గద్దెలన్నీ కూడా ఉండే విధంగా నిర్మాణం చేశారు. సేమ్ టైంలో గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా విస్తరించారు. ఎట్ ఏ టైంలో 10,000 మంది గద్దెల ప్రాంతంలోకి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో క్యూ లైన్లకు సంబంధించి కూడా క్యూ లైన్లు గతంలో చాలా చిన్నగా ఉండేవి, ఇరుకుగా ఉండేవి. ఎందుకు కుటుంబ సమేతంగా వెళ్తారు. వాళ్ళ మొక్కుల సందర్భంగా మేకలు కావచ్చు, బంగారంగా పిలుచుకునే బెల్లం, ఇతర మొక్కులన్నింటినీ కూడా వాళ్ళంతా తీసుకొని కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనానికి వెళ్తారు. ఆ సమయంలో కొంత ఇబ్బందులు తలెత్తేవి. కానీ ఈసారి అలాంటి వాటిని కూడా పరిష్కరించే దిశగా కూడా తిరుపతిలో ఎట్లయితే క్యూ కాంప్లెక్స్లు ఉంటాయో అదే విధమైనటువంటి కాంప్లెక్స్ల నిర్మాణం చేస్తున్నారు. అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. అక్కడ 10,000 మంది ఒక్కసారి ఈ భక్తులంతా కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు మంచినీరు కావచ్చు, ఫ్యాన్లు, తర్వాత ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కూడా అక్కడి నుంచి భక్తులను షిఫ్ట్ చేసి వాళ్ళకు వైద్యం అందించే విధంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేశారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. 18 నాడు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారు. అక్కడి నుంచి ఆ రోజు కేబినెట్ సమావేశం తర్వాత కూడా హరితలోనే బస చేస్తారు. ఆ విధంగా నెక్స్ట్ డే 19వ తారీఖు నాడు ఉదయం ఈ పనులన్నీ, అభివృద్ధి పనులన్నీ కూడా ప్రారంభించిన తర్వాత సమ్మక్క సార్లమ్మను దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత తిరిగి ఆయన ప్రయాణం ఇక్కడి నుంచి మేడారం నుంచి వెళ్తారు. మొత్తంగా మేడారం ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన నేపథ్యంలో 2,000 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మేడారంకు సంబంధించినటువంటి కేబినెట్లో జరిగే కేబినెట్ సమావేశం కావచ్చు, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క అక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మంతా